ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? ఎవరికైనా బాలేదా? ఇంట్లో వాళ్ళకే బలంగా బానే ఉండారు. మిమ్మల్ని పిలిపించింది మాకు సహాయం చేస్తావనమ్మి. సహాయం ఏంటి? అవును డాక్టర్, మీ నుంచి మాకొక చిన్న హెల్ప్ కావాలి. మేము చెప్పింది చేస్తే మీరు అడిగినంత ఇస్తాం. లోపల ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాలి. అలా ఎలా చెప్తాను? అలా చెప్తే నాకు ప్రాబ్లం అవుతుంది. మా డాడీ ఐపీఎస్, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. జస్ట్ మీరు లోపలికొచ్చి మేం చూపించిన అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్తే చాలు, మిగతాదంతా మేం చూసుకుంటాం. సరే, పదండి. పదండి. ఇప్పుడు ఆ డాక్టర్ నన్ను చెక్ చేసి చూడరానిది చూసిందంటే నా బతుకు బస్టాండే. అన్నయ్య, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండే నాకు ధైర్యాన్ని ఇవ్వు బావా. అంతా నువ్వు చేసిన పనేగా బామ్మద్ది. సరే పదండి. డాక్టర్, తనని మీరు చెక్ చేయాల్సింది. ఎన్నో నెలలు చూసి చెప్పండి. ఎస్, షీఈస్ ప్రెగ్నెంట్. ఏం మాట్లాడుతున్నారు? నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? అసలు మీరు నిజంగా డాక్టరేనా? డాక్టర్, తనకి ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే తల్లెలా అవుతుంది? సారీ, నరంలో నాడి కొంచెం తేడాగా ఉంటేను నెల తప్పింది అనుకున్నా. ఇంతకీ నేను చెక్ చేయాల్సింది ఎవరికి? అదిగో తననే మీరు చెక్ చేయాల్సింది. ఒకసారి రూమ్లోకి పదమ్మా. చెప్పండి. ఆవిడ భయపడతారని నువ్వు భయపడుతూ చెప్తున్నావేంటి జూలియట్? లోపలికి కదా రమ్మంది. అంటే జూలియట్ కి చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే భయమని కేదార్ చెప్పేవాడు, అందుకేనేమో ఇలా మాట్లాడుతుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఇలాంటి కేసులు నేను చాలా చూశాను. ముందు మీరు లోపలికి పదండి. పదండి పదండి. పడుకోండి. ఆ బెడ్ మీద పడుకోమ్మా. డాక్టర్, ఒకసారి ఆలోచించండి. అవసరం అంటారా? అవసరమే అమ్మా, పడుకోండి. అలా కాదు, వెనకలా తిరిగి పడుకోండి. నాకెందుకు ఈ పొజిషన్ బెటర్ అనిపిస్తుంది. అటు తిరిగితే మీరు భయపడతారు. మరి దాదరే, బావ దొరికేస్తాడేమోనని భయంగా ఉంది. నాకు అదే అనిపిస్తుంది, కానీ అన్నీ ఏదైనా చేస్తే బాగుండు. ఏం పర్లేదమ్మా, ఇటు తిరుగు. తప్పదు. డాక్టర్, ఇంకోసారి ఆలోచించండి డాక్టర్. మీ మంచిగా చెప్తున్నాను. ప్లీజ్ డాక్టర్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ పిల్ల భయపడుతుంది. అయినా మనం ఆడేది నాటకం అయినప్పుడు చెక్ చేయడం అవసరమా? డైరెక్ట్గా చెప్పేస్తే అయిపోతుంది కదా. సరే, చెక్ చేయవలసిన అవసరం లేదులే. థాంక్స్ డాక్టర్, బ్రతికించారు. మీరు ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంటా? ఎలా చెప్తున్నారు? నాడి చూసి చెప్తున్నా. నాడి ఎప్పుడు చూసింది? మీరు తల్లి కాబోతున్నారు. తల్లి కాబోతున్నానా? నేను తల్లి అవడం వెంటే నీ తలకాయ. సరే, ఇంక బయటికి వెళ్దాం రండి. తను తల్లి కాబోతోంది. ఇప్పుడు మూడో నెల.
మగాడికి 3 నెలలంటే నీ దుంప తెగ ఎవడైనా వింటే నవ్విపోతాడు. చూసావా కేదార్, నీ జూలియట్ నిన్నెంత మోసం చేసిందో. ఎవడితోనో కాలు జారి నిన్ను ఫాదర్ని చేయాలని చూస్తుంది. చెప్పు జూలియట్, ఎవడు వాడు? కేదార్ నిందుకు మోసం చేయాలనుకున్నావు? ఇంకా వాడెవడైతే మనకేంటే మేఘన, విషయం తెలిసాక ఈ మాయలాండ్ నుంచి కేదార్ని కాపాడావు. ఇక కేదార్ దాన్ని ఎలాగో పెళ్లి చేసుకోడు కాబట్టి నీకు కేదార్కి పెళ్లి ఫిక్స్ చేయమని మీ నాన్నకి చెప్తాను. హా? వీళ్ళ నాటకానికి అద్దు అదుపు లేకుండా పోయింది. అసలు చెప్తా వీళ్ళ సంగతి. నో, నేను నమ్మను. నా జూలియట్ నన్ను ఎప్పటికీ మోసం చేయదు, చేయలేదు కూడా. ఎందుకు నమ్మవు కేదార్? డాక్టర్ చెప్తున్నారు కదా. నీకింకా అనుమానంగా ఉంటే ఇంకో డాక్టర్ని కూడా పిలుద్దాం అబ్బి. హా, పిలిపిద్దాం. నిషిక, వేరే డాక్టర్ని రమ్మను. అమ్మో, ఇంకో డాక్టర్? నేను ఒప్పుకోను. చూడు బేబీ, నీకోసం వస్తే నన్ను ఇలా నలుగురిలో నవ్వులు పాటు చేస్తున్నారు. ఇలాంటి తప్పు చేసిన దాన్ని అస్సలు క్షమించకూడదు. ఈ తప్పుడు దాని వల్లే కదా కేదార్ నన్ను కాదంటున్నాడు. దీనికి అసలు ఇంట్లో ఉండే అర్హతే లేదు. అవును మేఘన, దీన్ని బయటికి గెంటేయాలి. హా, పదవే. ఆగు మేఘన. సరే, మీరన్నట్టుగానే జూలియట్ కాలు జారింది, తప్పు చేసింది. మేము అదే కదా చెప్తున్నాం. జూలియట్ తప్పు చేసింది కరెక్టే, కానీ ఆ తప్పులో కేదార్ కూడా భాగముంది. కేదార్ కా? మనిద్దరం తప్పు చేయడం ఏంటి బామ్మర్ది? దాత్రి, నేనా? అవును కేదార్, ఒక వర్షం కురిసిన రాత్రి బలమైన గాలుల్లో మీ బలహీన క్షణాల్లో ఏకంగా మీరు ఏకమయ్యారని నీ డైరీలో నువ్వే రాసావు కదా. అంటే అది నేను చాటుగా చదివాను, సారీ. అవునవును. ఈ కడుపుకి కారణం నేనే.